ప్రజలకు సేవ చేసేలా ప్రభుత్వం పనిచేయాలి కానీ కక్ష సాధింపు చర్యలు తగవన్నారు వైసీపీ నేత తోట త్రిమూర్తులు. ఎంపీ మిథున్ రెడ్డిపై అన్యాయంగా కేసు బనాయించారని, అసలు మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుకు సంబంధం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననలు పొందేటువంటి విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి తప్పితే కక్ష సాధింపు చర్యలుగా ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి విధంగా, అంటే మీరు ఎంతకాలం ప్రతిపక్షాలని నొక్కి పెట్టగలుగుతారు? అంటే ఎప్పుడు ఇదే విధానం అనేటువంటిది ఉండదు. కాలాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. అంతేగాని మేమే అధికారంలో ఉంటామన్నట్టు మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తనని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈవేళ మిథున్ రెడ్డి గారు ఒక పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వివాదాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి కాదు. మన జిల్లాకు కూడా సుమారు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మన జిల్లాలో కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు పార్టీ తరపుని. మరి ఆయన గురించి మీకు కూడా కొంత కాకపోతే కొంతైనా తెలుసు, ఆయన చూసుకున్నవాళ్ళు మీరు అందరూని. ఈ విధమైనటువంటి దౌర్జన్యంగా అతని మీద, అంటే ఎవరో పార్టీకి అనుకూలంగా ఉంటే లీడర్షిప్ ఎవరు చేస్తుంటే వాళ్ళని తొక్కిపెట్టాలనేటువంటి ఉద్దేశంలో చేస్తున్నటువంటి విధానం. అసలు లిక్కర్ కేసుకి మిథున్ రెడ్డి గారికి ఏమిటి సంబంధం? ఒక మంత్రిని అరెస్ట్ చేశారంటే, ఎక్సైజ్ మంత్రిని దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే లిక్కర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ అది. ఈ లిక్కర్ వ్యాపారం అనేటువంటిది ప్రభుత్వం చేసింది తప్పితే కాంట్రాక్టులు చేసినటువంటి లిక్కర్ వ్యాపారం కాదు. ఇది ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసింది, ప్రజలకు లిక్కర్ అందించేటువంటి కార్యక్రమం చేసింది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినటువంటి విధానం లిక్కర్